దట్ ఈజ్ మై బుక్, దట్ ఈజ్ మై బుక్, అది నా పుస్తకం, ఇది నా పుస్తకం, ఇది నా పుస్తకం అంటాం కదా. దట్ ఈజ్ మై బుక్ అంటే అది నా పుస్తకం. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా, మీకేమైనా తెలుసా అంటే ఈ విషయం గురించి మీకేమైనా తెలుసా అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా, మీకు ఈ వస్తువు గురించి ఏమైనా ఐడియా ఉందా అట్లా. డిడ్ యూ ఫినిష్ ద జాబ్, మీ జాబ్ కంప్లీట్ అయిపోయిందా. డిడ్ యూ ఫినిష్ ద జాబ్ అంటే మీరు మీ పని పూర్తి చేశారా. దెర్ ఈజ్ నో డౌట్, మీకు ఎటువంటి సందేహం ఉందా. దెర్ ఈజ్ నో డౌట్, మీకు ఎటువంటి సందేహం ఏమైనా ఉందా. దెర్ ఈజ్ నో డౌట్, మీకు ఎలాంటి సందేహము లేదు అని చెప్పాలి అట్లా. దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆట ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ అంటే వాళ్ళు ఆట ఆడుతున్నారు. ఏం ఆట, క్రికెట్ ఉన్నారు, యాడ్ చేయండి ఆ పదం. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. అట్లా వర్డ్ యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఇంగ్లీష్ అనేది ఇంకా సింపుల్ వేలో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దానికి అట్లా మన క్వశ్చన్ ఓన్లీ ఒకటే దాని నుంచి ఇంకెన్నో యాడ్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ వాలీబాల్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు అట్లా. నెక్స్ట్, దే ఆర్ ప్రిట్టి అంటే చాలా అందంగా ఉన్నారు. దే ఆర్ ప్రిట్టి అంటే వారు అందంగా ఉన్నారు. దే ఆర్ అగ్లీ అంటే వాళ్ళు బాగలేదు. అట్లా ఒక క్వశ్చన్ యాడ్ చేసుకుంటూ పోతుంటే మనకు చిన్న సెంటెన్స్ తోటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో వస్తుంది. కంగ్రాచులేషన్స్ అంటే అభినందనలు, కంగ్రాచులేషన్స్ అంటే అభినందనలు. ఐ హేట్ యూ అంటే నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. ఐ హేట్ యూ అంటే మిమ్మల్ని ద్వేషిస్తున్నాను, సింపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్, ఐ లవ్ యూ అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఐ లవ్ యూ. ఐ హేట్ యూ అంటే ద్వేషిస్తున్నాను, సింపుల్. ఐఎమ్ ఇన్ లవ్ అంటే నేను ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను అట్లా. ఐఎమ్ లవ్ ఇన్ సంధ్య, రమ్య, లక్ష్మి ఇట్లా నేమ్స్ అట్లా చెప్పి నేను సంధ్యతో ప్రేమలో ఉన్నాను అట్లా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి. లక్ష్మి, రమ్య అట్లా మనం ఒక వర్డ్ని యాడ్ చేసుకుంటే వాళ్ళ రిలేషన్షిప్ తోటి మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఐఎమ్ ఇన్ లవ్ అంటే నేను ప్రేమలో ఉన్నాను అని అర్థం.